చిన్న మందిరానికి రావడానికి సమయంలో రావడానికి సాయం చేయండి. అది కావాల్సిన వాళ్ళకు కూడా ప్రభావం డ్యూటీ కారణంగా లేకపోతున్నారు. ఈ జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థిస్తున్నాను. కూడా ఈ విధంగా మనందరికీ క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఇంకా రావాల్సిన వాటి విషయంగా మీరు నడిపించి సమర్పించుకుని ప్రార్థిస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా దర్శించి సన్నిధి నడిపించుకొని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో పాటల్లో వాక్యాల్లో ఆరాధన వర్తమానంలో ఆరాధించడంలో బలవర్తమానంలో చర్యలో రక్తమాంసంలో పాల్గొనడంలో కాలంలో ప్రకటనలో ఆశీర్వాదంలో బయట సహవాసంలో సహాయం కోరుకుంటున్నాను. నన్ను బట్టి నీ ఏర్పాటును బట్టి నీ చిత్తాలను బట్టి నీ సంఘాన్ని నడిపించి మేము పొందుకోమని ఆరంభం నుంచి భూమి వరకు నీ సన్నిధిని నాకు నుంచి మేము పొందుతున్నాను. వచ్చినటువంటి మొదలు రావాల్సిన వారి విషయంలో మమ్మల్ని నడిపించున్నాను. సమయాన్ని సాధనలో ఉంచుకున్నాను. వేసి చేసినప్పుడు రావాల్సిన తమిళ్ 128, తెలుగులో 210, తమిళ్ 128. యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యం
దయచేసి కూర్చోండి. నూట 194 పాట తెలుగులో. తమిళ 9 అరుణ
చిన్న పాట 194. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవే లోకాలము, నీవే లోకాలము, సర్వసృష్టికి సృష్టికర్తవు, Hallelujah.
మనం ఆరాధన బట్టి మనం ఇంకా చాలా మంది పాపల్లో కూడా ఉండేది ఆరాధన మహాపరిశుద్ధుడైన తండ్రి దేవనాయన అయ్యా ఈ దేవుని బట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కానీ కొంత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ ఘనుడవు మహాగనుడవు తండ్రి దేవనాయన కృప నిరంతరం ఉంటుంది కాక తండ్రి దేవనాయన అయ్యా ఈ ఆరాధన వాక్యంలో తండ్రి దేవనాయన వాక్యం బోధించుండగా తండ్రి ఇది నా మాటలు కాకుండా తండ్రి మీ మాటలు కానీ ప్రేమ తండ్రి మీ యొక్క బిడ్డలకు తండ్రి ఏది అవసరమో తండ్రి దేవనాయన ఆ మాటలే దేవ తండ్రి నా ఒకటి నిర్వాచ్యమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృపను మీ జ్ఞానము మీ రక్షణకు అనుగ్రహించమని అయ్యా ఈ సంఘంలో తండ్రి ఈ యొక్క మాటను నెరవేర్చమని తండ్రి ఆయన కృపను అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఈ యొక్క వాక్యం మనకందరికీ తెలిసిన వాక్యమే. ఈ యొక్క సంగతి అబ్రహాము ఇస్సాకు దేవుని కొడుకుని బలి అన్నప్పుడు అబ్రహాము ఏ విధంగా తన మాట నిర్వహించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ దేవుని మాట దేవుని మాటకు లోబడి తన తెలిసిన మాట వాక్యాలను చూసుకుందాం. అబ్రహాము దేవుడు ఇచ్చిన కార్యాలన్నీ ఏదైతే మనకి ఇచ్చాడో దేవుడు మనకందరికీ ఒక డబ్బు ఇచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి 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 కుటుంబం ఇచ్చాడు. అదేవిధంగా మనం కానీ దేవుడు ఇవన్నీ ఇచ్చిన దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే ఆరాధన. దేవుడు నుంచి ఆరాధన పొందుతున్నాడు అంటే దేవుడు ఈ ఆరాధన ఇక్కడ బైబిల్లో ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు నేను నీకు ఆరాధన ఇస్తున్నాను నువ్వు నాకు ఆరాధన చేయలేదు. దేవుడు సమస్త భూములను ఆస్తులన్నీ కూడా ఇస్తున్నాను, కానీ ఆరాధన వ్యక్తిగత ఆరాధన, మనుషులుగా మనం దేవుడికి ఇచ్చే వ్యక్తిగత ఆరాధన దేవుడు కోరుకుంటాడు. అది గురించి ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7వ అధ్యాయం 5వ వచనం ఆది కాండంలో తన పనివారితో గాడిదతో ఇక్కడే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పాడు. ఈ యొక్క వాక్యం ఏంటంటే బైబిల్ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆరాధన ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసుకుంటే వర్షిప్ అంటే దేవుని ఆరాధించడం. అదే వాక్యం ఇక్కడ ఫస్ట్ వాక్యం చూస్తాము. ఈ ఫస్ట్ వాక్యం మేము మొక్కి దేవుడికి వెళ్ళి మొక్కుదాము అంటారు, ఇంగ్లీష్ లో వర్షిప్ అంటారు. సో మొట్టమొదటిగా దేవుని ఆరాధించింది ఎవరు అంటే అబ్రహాము తన కొడుకైన ఇస్సాకు.
దేవుడు నా కొడుకు దేవుడికి ఆరాధించి దాని తర్వాత మనం తిరిగి వస్తామని అప్పుడు నమ్మకంతో అన్నాడు. ఈ 7 రోజుల నమ్మకంతో అన్నాడని మనం చూద్దాం. దేవుడు అబ్రహాముకి చెప్పాడు ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ కొడుకు నాకు బలిను అన్నాడే. దేవుడి మాటకి అబ్రహాము లోబడ్డాడు. దేవుడు మాట చెప్పడం నాకు బలిగా అనిపించు అంటే దేవుడికి తెలుసు అబ్రహాంకి 99 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నేను అడుగుతున్నాను, అబ్రహాం ఇస్తాడా ఇవ్వడా అనే ఒక పరీక్ష అబ్రహాంకి దేవుడు పెట్టినాడు. కానీ దానికి అబ్రహాం కూడా ఒక క్వశ్చన్ కూడా ఒక ప్రశ్న కూడా దేవుడు అడగలేదు. ఎందుకు నేను నీ బలి ఇవ్వాలి, నువ్వు ఒకగానో కొడుకు నీకు తెలుసు కదా, నువ్వు దేవుడు అవుతావా అని ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. కానీ దేవుడి మాటకి లోబడింది. ఏమన్నారంటే ఓకే ఇప్పుడు నేను వెళ్ళి నీకు బలి ఇస్తానన్నాడు. బలి ఇస్తాను అని అంటే ఆయన బలి ఇవ్వడానికి ఎంతగా రెడీ అయ్యిందంటే తను నామం కట్టుకొని తన కుమారుని కాళ్ళ మీద పెట్టి ఆ తర్వాత బలికి సంబంధించిన కట్టెలు మండ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా వాటి మీద పెట్టి కొండపైకి వెళ్ళాడు, దేవుడి స్థలానికి వెళ్ళాడు. సో ఇక్కడ అబ్రహాము తన దేవుడి యొక్క మాటకి లోబడి తను బలి అర్పణకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళాక ఎప్పుడైతే దేవుడు కొండ స్థలానికి వచ్చి నాకు బలి ఇవ్వమని అడిగినప్పుడు అక్కడ అబ్రహాము విశ్వాసం మనం చూస్తాం. అక్కడ తండ్రి యొక్క విశ్వాసం, తన కొడుకు యొక్క విశ్వాసం. ఈ కాలంలో ఈ జనరేషన్ లో మనం చూసినట్లయితే మనం ఒక పని మన పిల్లవాడికి చెప్పినట్లయితే అది మనం నచ్చకపోతే చేయడు. నచ్చకపోతే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయలేదు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి ఈ షాప్కి వెళ్ళి ఇవి తీసుకురా అవి తీసుకురా అన్నప్పుడు కూడా నేను తీసుకురాను అనే ఒక నెక్స్ట్ ఆన్సర్ మనకు అదే వస్తుంది. ఇక మనం చాలా తక్కువ చూస్తాము. ఇక్కడ తల్లిదండ్రులు ఒక పిల్లలు అడిగినప్పుడు ఒక పని చేయనప్పుడు కూడా చాలా తక్కువగా చూస్తాము. సరే నేను వెళ్ళేసి వస్తాను. కానీ చాలాసార్లు చూసుకున్నట్లయితే పిల్లలు కూడా తండ్రి యొక్క మాటను త్వరగా వినరు. కానీ ఇక్కడ మనం ఇస్సాకుని చూసినట్లయితే ఏ విధంగా తండ్రి అయిన అబ్రహాము దేవుని యొక్క మాటకు లోపడ్డాడో అదేవిధంగా ఇస్సాకు కూడా తండ్రి అయిన అబ్రహాం మాటకు లోపడ్డాడు. ఏ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు ఏం అడగలేదు? మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, మనం బలివలను, మనకు మేకలు లేదు, మనకు గుడ్డ లేదు, మనం ఏ విధంగా బలిస్తాం, మనకు ఒక ప్రశ్న కూడా లేదు. తండ్రి అన్నాడు, ఒక నేను వస్తున్నాను అని అన్నాడు. సో ఆ విధంగా విశ్వాసం అందించినట్లయితే తన యొక్క సేవకులకు చెప్తారు, తన పని వారికి చెప్పి ఇదిగో ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి దేవుడికి ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వస్తాను అనే ఒక మాట చెప్పడం. ఆ మాటను బట్టి దేవుడికి అక్కడే కార్యం చేసింది. దేవుడు అబ్రహాము విశ్వాసం చూశాడు, అబ్రహాం యొక్క ఆరాధన చూశాడు. ఆ ఆరాధన మనకు 2 మీనింగ్స్ ఉంటుంది. మనం ఈ వాక్యం చాలా మంది తెలుసు, కానీ ఒక కొత్త పదంలో ఈ వాక్యం దేవుడు విషయాలు నాకు జ్ఞాపకం చేసేటప్పుడు ఇక్కడ అబ్రహాం ఏమంటుందంటే నేను వెళ్ళి తిరిగి వస్తాను అని అంటే ఇక్కడ వెళ్ళి తిరిగి వస్తాను అంటే అక్కడ వెళ్ళి తన కొడుకుని బలి ఇచ్చేసి మళ్ళీ తన కొడుకుని తీసుకొని వస్తాను అని అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన కొడుకుని బలి తీసుకున్న తర్వాత దేవుడు తన కొడుకుని తిరిగి జన్మించి తిరిగి అబ్రహాంతో పంపిస్తాడు ఒక మాట అబ్రహాం చెప్తున్నాను అనమాట. ఇది మనం నీట్గా అర్థం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం అంటున్నాడు, నేను వెళ్ళి నా కొడుకు దేవుని ఆరాధిస్తాను, దాని తర్వాత కిందికి మళ్ళీ తిరిగి వస్తానంటే నేను అక్కడికి వెళ్తాను, నా కొడుకుని బలిస్తాను, దాని తర్వాత దేవుడు తిరిగి నా కొడుకుని పునరుద్ధరణ చేసి మళ్ళీ మా ఇద్దరిని కిందికి పంపిస్తాను ఒక మాట మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరాధనకి దేవుడు అబ్రహాము ఇస్సాకు ఆరాధన చేసినప్పుడు ఇక్కడ ఎవరు పాటలు పాడేవారు లేరు, ఎవరు వాక్యం చెప్పేవారు లేరు, ఎవరు కూడా సంతోషంగా దేవుడికి తప్పట్లు కొట్టేవారు ఎవరు కూడా లేరు. అక్కడ ఉంది తండ్రి యొక్క కొడుకు ఇద్దరు కలిసి తండ్రి అయిన దేవుడికి వెళ్ళి ఆరాధన చేసి ఉన్నారు. మనం తర్వాత చూసినట్టే దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనం అందరం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆరాధన అంటే మనం ఎప్పుడైనా కూడా అనుకున్నా మనం ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఇంకా ఏదో చేయాలి, వాక్యం పంచుకోవాలని అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా మనం ఆరాధన చేయాలంటే మనకు దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి. అదే మన మొట్టమొదటి ఆరాధన దేవుడికి. దేవుడు కూడా మీ
జీవితంలో మా జీవితంలో కూడా మన జీవితంలో కూడా చాలా కార్యాలు చేసి ఉన్నాడు, చాలా కార్యాలు మనతో మాట్లాడినాడు. ఇదిగో ఇది చెయ్యి. దేవుడు ప్రత్యక్షంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు ఇండైరెక్ట్ కూడా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారానో, మన తల్లిదండ్రుల ద్వారానో, పాస్టర్ ద్వారానో, చర్చ్ లో సంఘం ద్వారానో, పెద్దల ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వెళ్ళి ఈ విధంగా చేయలే. ఆ మాటను మనం విధేయులై పోయి చేసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. సో ఆరాధనకు మనం మొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి మాటకి విధేయత చూపించడం. అదేవిధంగా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఆరాధన అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. దేవుని యొక్క మందసం దగ్గర మనల్ని మనము సమర్పించుకొని నీకు దేవునికి ఉన్న సంబంధాలు, నీకు దేవునికి ఉన్న మాటలు, నీకు దేవునికి ఉన్న రిలేషన్షిప్ ని మనం ముందుకు తీసుకువెళ్ళడం. ఆరాధన అంటే అక్కడ ఏదో డిఫరెంట్ గా మనం ఏం చేయాలి, మన ఫ్యామిలీతో చేయాల్సిన పని కాదు, కానీ దేవుడు మనం ఇదిగో నేను సృజించిందే నన్ను సృజించడానికి, నన్ను గణపరచడానికి. దేవుడు మనగా వాక్యంతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను సృజించిందే నన్ను సృజించడానికి, నన్ను పొగడడానికి. దేవుడు మనకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు అనమాట. సో ఆ విధంగా దేవుడు మనం ఆరాధించే ముందు, మనం మందసానికి దగ్గరకు వెళ్ళే ముందు మనల్ని శుద్ధి చేసుకొని మనం పవిత్రపరచుకొని దేవుడిని వెళ్ళి ఆరాధన చేయాలి. ఆ విధంగా ఆరాధన చేసినప్పుడు కూడా ఎప్పుడైనా మనం ఏదైనా కోల్పోయామంటే ఆరాధనలో మనం వెళ్ళినప్పుడు ప్రతిసారి మనం ఆరాధన వెళ్ళినప్పుడు కోల్పోయినప్పుడు కూడా దేవుడు మనకి తిరిగి ఇస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకు విషయంలో దేవుడు బలిని అన్నాడు అనగానే అబ్రహాము వెళ్ళి దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇస్సాకు మనకి తిరిగి పంపించాడు. దేవుడు ఇస్సాకు తీసుకోడు. మనం అందరం ఆ స్టోరీకి వచ్చి దేవుడు అక్కడ వాళ్ళకి గొడవలు చిన్న గొడవలు బలించాడు. ఏ విధంగా దేవుడు వచ్చి నువ్వు చెప్పవు, నువ్వు గెలిచావు అనే మాట తెలుసు. కానీ మనం ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదైతే వర్షిప్లో మనం పోగొట్టుకుంటామో దేవుడు మనది తిరిగి ఇస్తాడు. ఇక్కడ అబ్రహాము చేసిన ఆరాధన ఏంటి అంటే తన కొడుకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు, అంటే తన కొడుకును పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఎప్పుడైతే తన కొడుకును పోగొట్టుకోవడానికి వెళ్ళాడో ఆరాధన ముందు దేవుడు అదే ఆరాధనలో గంటని తిరిగి పంపించాడు వెనక్కి. సో ఎప్పుడైతే మనం అనుకుంటామో ఇది మనము చాలా సేవ చేస్తాము, మనం దేవునికి విధేయులు ఉన్నాము, ఇది నా జీవితంలో కాలేదు, ఈ యొక్క సంఘటన నా జీవితంలో కాలేదని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆరాధనలో వస్తావో ఏదైతే కోల్పోయినావో అది నేను తిరిగి నీకు ఇస్తాను దేవుడు అంటున్నాడు. ఇదే విషయం, ఇదే విషయం మనము ఇంకొక సంఘటన మనం చూస్తాము. మనము యోగు రాసిన యోగు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం నుంచి. గట్టిగా చెప్పండి. యోగు అప్పుడు యోగు లేచి 1:20. అప్పుడు యోగు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు బోయించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఈ సంఘటన ఏంటిదో నాకు అందరూ తెలిసింది. నేను స్టోరీ చెప్పకపోతే స్టోరీ ఏ విధంగా ఉందని చూసినట్లయితే దేవుడు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి యథార్థవంతుడు ఈ రూపంలోనే దేవుడు అని సాతానుతో సవాల్ చేస్తున్నాడు. అప్పుడు సాతాను అందరినీ నేను యోగులను అన్ని తీసేసుకున్నాను. అప్పుడు చూస్తారు యోగులకు ఏ విధంగా ఆరాధన చేస్తారు. ఈ విషయాన్ని మనం స్టోరీలో వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ యోగు చేసిన విషయాన్ని మనం తీసుకుందాం. యోగు జీవితంలో మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే తన పిల్లలు కోల్పోయాడు, తన పంటను కోల్పోయాడు, తన పిల్లల్ని అందరినీ కోల్పోయినప్పుడు మనమైతే ఆ పరిస్థితులు ఉన్నప్పుడైతే దేవుడిని దూషిస్తాం. మనమైతే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడి ఇంకా ఇదేం దేవుడు, మన ఇది కాదు, మనం వేరే దాంట్లో వెళ్ళిపోతాం. కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతారు, కొంతమంది తాగుడుకు అలవాటు అయిపోతారు. అదే మన కుటుంబంలో విషయం జరుగుతుంది. కానీ ఇక్కడ యోగు చేసేది ఏం చేశాడంటే దేవుడు ఇక్కడ ఆ మాట వినగానే తన బట్టలు చించుకొని మళ్ళీ చూసాడు. అప్పుడు యోగు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు బోయించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుని సాష్టాంగపడి నమస్కారం
చేశాడు. ఇక నమస్కారం అంటే మళ్ళీ ఆరాధన. దేవుడిని ఆరాధన చేశాడు యోగు. ఎందుకు ఆరాధన చేశాడు? ఎందుకు దేవుడు తన కుటుంబం అంతా తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన పంటలు తన ఆస్తులు కోల్పోయాడు. కానీ దేవుడు చేసిన కొత్త మొదటి పని ఏంటంటే తన దేవుడిని ఆరాధించాలన్నమాట. తన బట్టలు తీసుకుని తీసేసుకొని, ఎప్పుడు మనం తలవింటుగా తీసేసుకుంటాం అంటే మన కష్టంలో కాదు. కానీ ఇండియాలో మనం సాధారణంగా చూసినట్లయితే ఎవరైనా చనిపోతే తల వెంట్రుకలు తీసుకుంటారు. కానీ మన దాంట్లో అలాగా లేదు. కానీ యోగు చేసిన ఒక పని మనం చూసినట్టయితే తను ఏమి కూడా చేయలేదు. ఈ యొక్క దూషణ ఒక మాట కూడా మాట్లాడితే అక్కడ ఏం కూడా చేయలేదు. ఇమీడియట్ గా ఆ వార్త వినగానే తన బట్టలు తెంచుకొని తన వెంట్రుకలు తీసేసి దేవుడిని అక్కడ సాగిలో కూడా దేవుడిని ఆరాధించాడు. ఎందుకు దేవుడిని ఆరాధించాడు అని అంటే అక్కడ ముందు చూస్తాను. నెక్స్ట్ నేను నా తల్లిదండ్రులను దిగువనే వచ్చి దిగమనే అక్కడికి దిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చి యెహోవా తీసుకుపోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ఇది యోగు చేసిన ఆరాధన. నేను దిగబడిగా వచ్చాను, నేను వచ్చినప్పుడు ఏమి తీసుకుపోలేదు, వెళ్ళినప్పుడు ఏమి తీసుకోపోలేదు. ఏది దేవుడు ఇచ్చాడో అది దేవుడు తీసుకున్నారు. అటువంటి ఆరాధన దేవుడు చేయగలిగినాడు. కాబట్టి ఇంకా మనం ముందు చూసినట్లయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ ఆ ఆరాధన ముందు మనం చూసినట్లయితే యోగు మనస్సులో ఎన్నో ప్రశ్నలు, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు నాకే కుటుంబానికి జరిగింది. తన ఫ్రెండ్స్ వచ్చారు, తన 4 ఫ్రెండ్స్ వచ్చి తనతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు నీతిమంతుడు, ఎన్నో తెలుసు, నువ్వు చాలా నీతిమంతుడు, కానీ నువ్వు ఏదో ఒక తప్పు చేసి అందుకే దేవుడు పోషించాడు, అందుకే దేవుడు నీకు శిక్షణ ఇచ్చాడని ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనము మన జీవితంలో ఇటువంటి సంఘటన జరుగుతుందో, ఇటువంటి మనం అనుకోలేని పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుందో, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని పాఠం చదువుకొని ఆరాధన చేయడం, దేవుడికి వెళ్ళి నమస్కారం చేయడం, దేవుడికి వెళ్ళి సూచించడం. మనం ఇతరుల మాటలు విన్నట్లయితే ఇతరులు చాలా మాటలు చెప్తారు. నువ్వు ఈ విధంగా చేశారు, ఎప్పుడో చేశారు. ఫ్రెండ్స్ యోగు ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే యోగు చేసిన ప్రతి ఒక్క విషయంలో వాళ్ళతోటే ఉంటారు. యోగు ఎప్పుడైనా తప్పు చేసి ఉన్నారేమో ఆ యొక్క మాటలు కూడా ఫ్రెండ్స్ ఎత్తి పిలుస్తారు. మన జీవితంలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం మాట్లాడుతూ ఎప్పుడైనా గొడవలు అయితే కూడా ఆ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారంటే మనతో మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఏదైనా తప్పు చేసి వాళ్ళతో మనం ఒక గొడవ పెట్టుకుంటే పాత ఏమో చదువుతారు అనమాట. నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు. సో ఎప్పుడైనా మనం ఏదైనా పరిస్థితుల్లో వెళ్తే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం విషయంలో చూసినట్లయితే దేవుని ఆరాధించాలి యోగు. అదేవిధంగా ఎక్కడైతే యోగు పరిస్థితులను చూసినట్లయితే కుటుంబం పోయింది, డబ్బులు పోయాయి, ఆస్తి పోయింది. తను ఏమనుకున్నాడంటే ఈ బట్టలు ఏమైనా తన వెంటనే తీసేసుకొని ఆయన కుటుంబానికి పరిస్థితుల్లో బట్టలు లేని పరిస్థితుల్లో కానీ అప్పుడు కూడా దేవుడు యోగు ఏమంటున్నాడంటే దేవుడు విషయంలో దేవుడు తీసుకున్నాడు. అటువంటి సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ యోగు పరిస్థితులు మనం ఉన్నట్లయితే మనం అందరిగా చెప్తామని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ యోగు పరిస్థితులు నేను ఉన్నట్లయితే నాకు ఆ విధంగా చేసేవాళ్ళు కాదు. నేను ఎక్కడికో వేరే ఒక లోకానికి వెళ్ళిపోయాను. అటువంటి విశ్వాసం నాకు లేదు. కానీ దేవుడు అటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టు ఎప్పుడైతే మనకు హృదయాన్ని తగ్గుతుందో, ఎప్పుడైతే మన హృదయాన్ని తగ్గుతుందో, ఎప్పుడంటే మన ప్రియమైన వారు మన ఫ్రెండ్స్ కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన భార్య, కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు మరణిస్తే మనకు ఒక తీరని బాధ. ఎందుకంటే మనం ఏదో చేయాలనుకున్న వాళ్ళకి మనం చేయలేకపోయాము, ఏదో మనం దూరంగా ఉన్నామే, మనము ఈ విధంగా చేయాలనుకున్నాం, చేయలేదు, నేను ఈ విధంగా కొట్లాడాను, నేను ఈ విధంగా తిట్టాను, ఈ విధంగా మాట్లాడాను, ఒక ఆలోచన మనకు వస్తుంది. సో అటువంటి ఆలోచన నుంచి మనం బయటపడాలి. దేవుడు మనకు క్లియర్గా ఎప్పుడైతే నీకు ఆపద వస్తుందో నువ్వు నా దగ్గర నుంచి ఆరాధించాలి. దేవుడు పరిస్థితి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనతో ఏ విధంగా చెప్తున్నాడంటే విరిగి కలిగిన హృదయంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను కాపాడాలని దేవుడు చెప్తున్నాను అన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే పరిస్థితుల్లో మనం వెళ్తామో మనం దేవుడిని క్వశ్చన్ చేయకూడదు. యోగులు చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం యోగులు చదివితే
అన్ని ప్రశ్నలే, ఎందుకు 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 ఎందుకు. ఫ్రెండ్స్ అడుగుతారు ఎందుకు ఇలా అయింది, ఒక ఫ్రెండ్ అడుగుతాడు ఎందుకు ఇలా అయింది, రెండవ ఫ్రెండ్ అడుగుతాడు ఎందుకు ఇలా అయింది, యోగులు అడుగుతాడు ఎందుకు ఇలా అయింది. కానీ మనం యోగ గ్రంథంలో చివరిలో చూసినట్లయితే దేవుడు యోగంగా ఏ ప్రశ్న కూడా జవాబు ఇవ్వదు. కానీ దేవుడు యోగుకి ఇంకా ప్రశ్నలు అడిగారు. ఎప్పుడైతే మనం ఈ పరిస్థితికి మనం వెళ్తాము, విరిగి వెరిగిన పరిస్థితికి వెళ్తాము, ఎప్పుడైతే మనం ప్రశ్నలు ఉన్నాయో దేవుడు అడగాలి, ఎందుకు నాకు ఈ జీవితంలో జరిగింది, ఎందుకు నాకే ఈ పరిస్థితి ఎదురైంది అనే క్వశ్చన్స్ ఏదైతే మనకు ఉంటాయో మనమే క్వశ్చన్స్ అడుగుతాము, దేవుడు అడుగుదాం అనుకున్నాము. కానీ దేవుడే మనల్ని విరోధంగా క్వశ్చన్ అవుతాడు, నువ్వు ఏం చేశావు, నువ్వు ఏం పనులు చేశావు, నువ్వు ఎందుకు చేసేది, ఎందుకు చేయలేదు. సో ఇక్కడ మనం చూసినట్టు జీవితంలో వెళ్తే ఎప్పుడైతే దేవుడి దర్శనము యోగుడు కలుగుతుందో దేవుడు ఏ ఒక్క ప్రశ్నకు యోగుడికి జవాబు ఇవ్వలేదు, ఏ ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. కానీ దేవుడు మనకి తన యొక్క పరిపూర్ణమైన ప్రేమను చూపించాడు. తన యొక్క ప్రేమను, తన యొక్క ఆత్మను చూపించి ఏదైతే సాతాను తన దగ్గర తీసుకొని వెళ్ళదో అవన్నీ కూడా కొన్ని యోగులు అనుభవించారు. సో అదే విధంగా మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడైనా ఇంకొన్ని పరిస్థితుల్లో వెళ్తామేమో. కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒకటి మనం కోల్పోయాం అంటారు. మన ప్రియమైన వాళ్ళు కోల్పోయాము, మన ఉద్యోగం కోల్పోయాము, మన జాబ్ లేదు, మన ప్రమోషన్ రాలేదు, మన ఇండియా పరిస్థితి బాగలేదు. సో అనేక పరిస్థితులు మనకు చాలా విషయాలు ఉంటాయి. ఇందులో తల్లి నేను సంఘానికి వస్తున్నాను, నేను కూడా రెగ్యులర్ వస్తున్నాను, ఎందుకు నాకు ఈ విధంగా అయింది అనే క్వశ్చన్ మనకు ఉంటాయి. కానీ ఆ క్వశ్చన్ కంటే ముందుగా నువ్వు ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ మనం వాక్యం గమనించినట్టే గమనించుకొని బలవంతులు తీసుకొని సాగినట్టు దేవుడికి నమస్కారం చేసేది అని అంటే ఆయన ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దేవుడిని ఆరాధిస్తే, అంటే మన పరిస్థితులను బట్టి దేవుడు ఆరాధిస్తే దేవుడు కూడా అన్నింటి కూడా తన కంట్రోల్ తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు అంటే దేవుడు, దానికి పేరు లేదు, మీనింగ్ లేదు, దేవుడు ఆయన దేవుడు. సో సో నీ జీవితంలో ఏది జరుగుతుందో, నీ జీవితంలో ఏ కార్యం అవుతాయో, నీ జీవితంలో ఎవరు వస్తారో అనే ఒక సంగతి దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ఆరాధనను దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఆరాధిస్తున్నావా, ఒక కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు గురించి తర్వాత దేవుడిని ఆరాధిస్తే అది వర్కౌట్ కాదు, మంచి అవుతుంది. సో ఎప్పుడైనా దేవుడి పరిస్థితుల్లో వెళ్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు మనం మొదలుగా ఆరాధించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆరాధనకు మనం ముందుగా మనం చూసినట్లయితే మొదటగా దేవుడు మనం సృష్టించాడు, దేవుడు మనకు ఆస్తించాడు, దేవుడు మనకి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మనకి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు మనం టైంలు కానీ కానుకలు కానీ ఏదైనా మనం ఇస్తున్నాం. అది దేవుడు ఇచ్చిందే మనం దేవుడికి తెలియజేస్తున్నాం. కానీ దేవుడు మనుషులకి ఏం తెలియదంటే ఆరాధన అనేది మనమే దేవుడికి ఇవ్వాల్సింది. ఎప్పుడైతే మనం ఆరాధన దేవుడికి పూర్ణ మనసుతో స్వచ్ఛమైన మనసుతో దేవుడు మనం ఆరాధిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో దేవుడు ఏంటంటే ఆయన ఆరాధనకు నీకు ఆస్తి ఉన్నప్పుడు, నీకు ఆస్తి లేనప్పుడు కూడా, నీ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, మీ సొంత ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీ లేనప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడిని అది తిరిగి ఇస్తాడు. అదేవిధంగా పాయింట్ చూసినట్లయితే మత్తయి 15:15 Matthew 15:4. 15:24. ఈ యొక్క స్టోరీ గురించి ఒక స్త్రీ బిడ్డకి దయ్యం
పట్టుకొని ఉంటుంది, దాన్ని స్వస్థపరచడానికి యేసు దగ్గరకు వస్తుంది. యేసు దగ్గరకు వచ్చినప్పుడు కూడా తన శిష్యులు రాముడు దేవుడి దగ్గరికి రావుతారు. సో ఎప్పుడైతే మాటి మాటికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అంటారు, ఇదిగో ఈ రావడం వచ్చింది, మాటి మాటికి వస్తుంది, మనం ఏం చేయలేము, మీరు పంపించండి అని దేవుడు అడిగితే దేవుడి మాట అంటాడు అనమాట. దేవుడి మాట అనగానే ఆ యొక్క స్త్రీ యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే, ఆ పరిస్థితులు మనం ఉన్నట్లయితే, ఇదిగో నా యొక్క బిడ్డ బాగలేదు, నా యొక్క కొడుకు బాగలేదు, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, దేవుడు నాకు సొల్యూషన్ ఇస్తాడేమో, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకొని వస్తే దేవుడు ఈ విధంగా అంటున్నాడని ఆమె బాధపడలేదు. మన జీవితం ఏముంటుందంటే, ఎప్పుడైనా మనం ఒక పరిస్థితుల్లో వెళ్ళి మన బిడ్డలు కానీ మన యొక్క పరిస్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇటువంటి ఆన్సర్ ఇస్తే ఇది వెళ్ళిపోతారు అన్నప్పుడు మనకి హృదయం అనేది కఠిన పరిపెడుతుంది, హృదయం అనేది ఏకైపోతుంది అనమాట. సో ఇక్కడ ఏ చెప్తున్నప్పుడు బాధపడలేదు, స్త్రీకి జవాబు స్త్రీలు కట్టి రాసుకుంటా ఇవ్వ నువ్వేం దేవుడు అని వెళ్ళిపోలేదు. కానీ అక్కడ ఇంకొక మాట అంటే దాన్ని ముందు చదవాలి కదా, వచ్చి తన మొక్కి సహాయం చేయడం. మొక్కి అంటే మరొక మాట ఉంది, మొక్కి అంటే ఆరాధించడం. సో ఆ స్త్రీ వచ్చి దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు కలిగితే దేవుడు బల్లలు ఉన్న రొట్టెలు కుక్కలకి వేయాలి కదా అని ఒక మాట అన్నప్పుడు దేవుడు అంటాడు. ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క పాద చెంతకు వచ్చి నమస్కారం చేసి ఆరాధించి, ఇదిగో అక్కడ బలకి ఉన్న వాళ్ళు ఆ ముక్కలు ఏమైతే తింటారు కదా, వాళ్ళకి అటువంటి అదే ఆహారం వేరే ఆహారం లేదన్నప్పుడు దేవుడు యొక్క విశ్వాసాన్ని వాళ్ళకి ఆరాధన చూసి దేవుడు వాడు సూచించాడు. అందుకే సో స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతామో మనకు త్వరగా జవాబు రాదు, కానీ మనం మన మనసులో నెగటివ్ పెట్టుకొని మనం వెళ్ళిపోతాం, ఇక్కడ చర్చ కాదు, వేరే చర్చ వేరే సంఘానికి వెళ్తాము, ఎవరు చేయడం లేదు అనే దాంట్లో మనం అదే దేవుడితో నమ్మకం పెట్టుకుని ఇక్కడ దేవుడిని ఆరాధిస్తే దేవుడు మన నిజంగా తీరుస్తాడు. సో దేవుడు విషయంలో చేస్తున్నాడు. అదే విషయంలో మనం కూడా విశ్వాసంతో దేవుడిని ఆరాధిస్తున్నాము. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఆరాధించాడు. ఆ విధంగా లేకపోతే పట్టించుకోకుండా తను మళ్ళీ దేవుడు ఆరాధించి అటువంటి పరిస్థితుల్లో ఉన్నామా ఆరాధిస్తున్నాం. దయచేసి రండి, మోకరించి ఒకరి తర్వాత ఒకరము ఆరాధిద్దాం. లాస్ట్ ఆడుకుంటా మన సమిష్టి ఆరాధన నిమిత్తమే 1 2 4 हिंदी में पुस्तक लिया आपने 144, हिंदी में 144 ఇక్కడ ఉంది. జై బ్రదర్ హిందీ పాట జై జన్ 144
మన బలవర్తమానం ఇంకా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభావందనం తెలియజేస్తున్నాను. దుబాయ్ జరగసభ్య ద్వారా కూడా మీ అందరికీ శుభావందనం తెలియజేస్తున్నాను. ఈరోజు బల్లలో మనం ప్రవేశించే ముందు దేవుని బలలో పాలు భాగస్తుగా పార్టిసిపేట్ అయ్యే ముందు మనం దేవుని వాక్యం నుండి వాక్యం ద్వారా మనం సరి చేసుకొని దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు మనం సరి చేసుకొని యోగరీతిగా బలలో పాలు భాగస్తుగా ఉంటాం. నాతో కలిసి అందరూ జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుంటాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి 6-7 కలిసింది. సో మొదటి భాగం చదువుకుంటాం. 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. అప్పుడు అందరూ నాతో ఎట్లా జగబాబు ప్రత్యక్ష
యెహోవా మీదే శక్తి చేతనైనను బలం చేతనని కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని యెహోవా సెలవిచ్చాడు. శక్తి చేతనైనను బలం చేతని కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని వేరే వాక్యం సెలవిస్తుంది. ఇంకో వాక్యం చూసుకుంటాం. యోహాను సువార్త 14:26. యోహాను చదవాలి చెప్పేసి యోహాను 14:26 అందరం కలిసి చదువుకుంటాం. సమీపపడింది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున గొప్ప పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సమగ్రాన్ని మీకు జ్ఞాపకం చేసింది. చదువుకుంటాం. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 11:28 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషులు తను దర్శించడం అలా చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రను తాగవాలని దేవుని సాయంత్రం ప్రార్థన చేసుకుంటా. ప్రేమనమ్మకంగా పేపర్లో తండ్రి మరోసారి ఈ విధంగా వ్యవస్థకి ప్రాంతంపై తెలుగు వాసులతో కలిసి ప్రభావ మిమ్మల్ని ఆరాధించిన దాన్ని బట్టి మరోసారి తెలుసుకుంటుంది. ఈ సమయం ప్రభావ మరి వాళ్ళ చుట్టూ చేరుకుంటున్నాం ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వాక్యం ద్వారా మనం ప్రోత్సాహపరచడం ప్రార్థిస్తుంది. మా హృదయాలు సజీవం ప్రార్థిస్తుంది ప్రభావ. మా నడవడి ప్రవర్తన ఎక్కడైతే తండ్రి మేము తగ్గిపోతున్నాం తండ్రి వాక్యం ద్వారా సరి చేసుకుని యోగ్య రీతిగా తండ్రి వాళ్ళలో పాల్గొవాల్సిన సహాయం ప్రార్థిస్తుంది. జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వాక్యం ప్రభావ మీరు పెట్టి ఉంటున్నారు తండ్రి. వాళ్ళ సింహాసనం ప్రభావ మీ వాక్యం తండ్రి మాకు బయలుపరచమని ప్రార్థిస్తుంది. కేవలం తండ్రి ప్రభావ నోటి ఊరుగా వాడటం ప్రార్థిస్తుంది. వాక్యం తండ్రి వాక్యం మనం వేదం ప్రకటించడం ప్రార్థిస్తుంది. ప్రభావంతో మాట్లాడడం ప్రార్థిస్తుంది. ఈ భవనం తండ్రి చేతగా తండ్రి ప్రభావ మీరే ప్రభా మరి మీ పరిశుద్ధాత్మ నీకు ప్రభా మీరే మీరు నడిపించమని ప్రార్థిస్తుంటారు. మొదటిసారి తండ్రి నన్ను చదువుకున్న ప్రభా మీరు ప్రభా అయోగ్యత తండ్రి అల్పం ప్రభా యోగ్యత లేని వాడిని ప్రభా ఒప్పుకుంటున్నాను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే సహాయం చూపించుకొని మీరే తండ్రి ప్రభా నోటిగా వాడుకొని ప్రభా మీ వాక్యం తండ్రి మా అందరికీ ప్రభా మరి దయచేయమని ప్రార్థిస్తూ ఆత్మతో మాట్లాడమని పరిశుద్ధాత్మతో తండ్రి పరిశుద్ధాత్మ నేర్పించే విధంగా సహాయం ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన ఇచ్చిన ఇక్కడ 3 భాగాలు మనం చదువుతూ వచ్చినాము. చూసినట్లయితే ఆర్గంలో మనం చూసినట్లయితే ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లను అక్కడ బలియాగం చేస్తూ వచ్చినాం. అదేవిధంగా మన పాప అపరాధంతో పరిచయం మనం కొరకు యేసుక్రీస్తు వారు లోకానికి గొర్రెపిల్లగా వచ్చి ఆ కల్వరి శిలువలో బలియాగం అయ్యున్నారు. సో మన కొరకు చేసిన త్యాగం అది గొప్పదై ఉంటుంది. అది ఎప్పుడు మనం మరవకూడదు. సో చూసినట్లయితే ఈరోజు ఈ సమయంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలని నాకు దేవుడిచ్చిన తలంపును బట్టి నేను మీ మధ్యలో ఈ వాక్యము పంచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించుకున్న నాటి నుండి ఇప్పటి వరకు మనం నడిపిస్తూ వస్తున్నాడు. మొదటి పేతురు 2:11 ప్రకారంగా చూసినట్లయితే మనం యాత్రికులము పరదేశం లోకంలో. అయితే మనము ఈ లోకంలో యాత్రికులుగా పరదేశంగా ఉన్నప్పుడు దేవుడి సహాయం మనకు అవసరం. విశ్వాసంగా దేవుడు తన ఉచిత కృప చొప్పున మనం రక్షించుకొని ఉంటున్నాడు. అయితే ఈ విశ్వాస జీవితంలో జీవంతమైన జీవితం జీవించాలంటే ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలంటే దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉండట మనకు అవసరత కలిగి ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ లేక మనము దేవుని రాజ్యం కొరకు దేవుని రాకడ కొరకు సిద్ధపడట అది అసాధ్యం, మనకు కాదది. అయితే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే పరిశుద్ధాత్మ నింపుదల కలిగింపు ద్వారానే మనము దేవునిలో పరిపూర్ణతలో మనము దినదినం మార్చబడుతూ ఉంటాము. చూసినట్లయితే ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మ నింపబడి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు. మనము వచనం చదువు కానీ బైబిల్లో అపోస్తల కార్యం రాయబడింది. ఈ విధంగా ఆది అపోస్తలులు
పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఎంతో మంది దేవుని మందిరంలో దినదినము వాళ్ళు యాడ్ చేస్తూ వచ్చినారు. యాక్ట్స్ 2 చాప్టర్ లాస్ట్ వర్స్ రాయబడింది. దినదినం అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? ప్రజలు ఆ సంఘంలో దేవుని మందిరంలో యాడ్ చేయబడుతూ వచ్చినారు. అందుకనే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మీయ జీవితంలో దినదినము మనం ఎదుగుదల కొరకు మనకు దేవుడు సహాయపడుతూ వస్తుంటాడు. అంతేకాకుండా ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మనము చేస్తూ వస్తాము. ఇక్కడ జకర్యాలో చదివిన ప్రకారంగా చూసినట్లయితే దేవుని ఆత్మ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయగలము. ఆ వాక్య భాగం చదువుతూ వచ్చిన దేవుని ఆత్మ లేనిచో గొప్ప కార్యాలు జరగవు. ఎందుకనగా యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగింపబడే ముందు తన శిష్యులతో చెప్తూ వస్తున్నాడు, నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. అయితే ఆ సమయంలో శిష్యులందరూ ఏదో వాళ్ళు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నాడు, మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆలోచన కలిగిస్తూ వచ్చినారు. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తూ వస్తున్నాడు. యోహాను 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి కదా. 14:26 John 14:26. సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. సో ఇక్కడ చూసినట్టు యేసుక్రీస్తు వారు స్వయం చెప్తూ వస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడని చెప్తూ వస్తున్నారు. అయితే మన దేవుడు త్రియేక దేవుడై ఉంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడై ఉంటున్నాడు. అయితే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ త్రియేక దేవుని పైన మనము విశ్వసిస్తూ రావాలి. అంతేకాకుండా మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభా నాకు పరిశుద్ధాత్మ కలగజేయని ప్రభు, పరిశుద్ధాత్మను నింపుదల కలగజేయమని మనం ప్రార్థన చేస్తూ రావాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటామో మన జీవితం ద్వారా గొప్ప కార్యాలు మనం చేస్తూ వస్తాం. గొప్ప కార్యాలు అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ వస్తాం. అంతేకాకుండా దేవునికి ఫలవంతమైన జీవితము కలిగి ఉంటాం, దేవునికి ఫలాలు ఇచ్చే జీవితం మనం కలిగి ఉంటాం. అంతేకాకుండా దేవుని కొరకు అనేక ఆత్మలు తెచ్చే వారంగా ఉంటూ వస్తాం. అది వ్యక్తిగతంగా అయినా కూడా కుటుంబంగా అయినా కూడా. కుటుంబంగా ఏం చేస్తుంటే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాన్ని మనము దేవుని క్రమంలో కడుతూ వస్తాం. అదే పరిశుద్ధాత్మ సంఘంలో నింపుదల కలిగి ఉంటే సంఘం ఏంటో దినదినము పెరుగుతూ వస్తుంటుంది. దినదినము ఏమవుతుందంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి కదా. అనుదినం వారితో చేర్చుచుండెను. చూసినట్లయితే ఒకవేళ సంఘము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే అనుదినము దేవుని ఆత్మలు సంఘంలో చేర్చబడుతూ వస్తుంటాయి. అంతేకాకుండా అది ఒకటే స్థానంలో ఉండదు. అది ఏ విధంగా చెట్టు పెరుగుతున్నప్పుడు వేర్లు ఏ విధంగా కిందికి ఆ బ్రాంచెస్ ఏ విధంగా కిందికి వేర్లు ఇంకా లోపలికి అది వెళ్తూ వస్తుంటుందో, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా సంఘాలు కూడా ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంటాయి. ఆ పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఏ విధంగా ఉంటాయంటే ఎక్కడున్న సంఘం అక్కడనే ఉంటుంది, ఎక్కడున్న చెట్టు అక్కడనే ఉంటుంది, పెరగకుండా అది అట్లనే పడి ఉంటుంది. అయితే పెరిగే సంఘము, పెరిగే చర్చ్ ఏమవుతుందంటే పెరిగే చెట్టు తన వేరు లేదా పైన బ్రాంచెస్ చాలా పెద్దగా అయిపోతుంటది. అంతేకాకుండా కింద ఆ బలమైన పునాది అది దినదినం వేస్తూ వస్తుంటుంది. అయితే మన విశ్వాస జీవితంలో మనము పరిశుద్ధాత్మ కలిగి ఉండకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే గాలి వచ్చినప్పుడు లేక ఏదైనా పరిస్థితి మన జీవితంలో కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం కొట్టుకుపోతాం. అయితే ఒకవేళ మనము ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉండి దేవుళ్ళో విశ్వాస జీవితం కలిగి ఉంటామో పరిస్థితులు ఏ వచ్చినా కూడా మనము ఆ విశ్వాసంలో స్థిరంగా ఉంటాం కాబట్టి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటాం కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఏం చేస్తామంటే మనం కదిలింపబడం, మనము లేక అక్కడి నుండి తీసివేయబడం,
యోగు జీవితంలో చూసినట్లయితే యోగు ఆ ప్రదేశంలోనే నమ్మకమైన వ్యక్తి అవుతున్నాడు, విశ్వాస, అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అయితే పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు అతను దేవుని వదిలిపెట్టలేదు, అయితే దేవుని ఇంకా ఆరాధిస్తూ వచ్చినాడు. సో అలాంటి అనుభవం మనం కలిగి ఉంటాం. అందుకనే మరోసారి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ కలిగినప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తూ వస్తాం. అయితే మనం బైబిల్లో ఒక సంఘటన మనం చూస్తాము, ఒక యెహోషాపాతు గురించి మనం చూస్తూ వస్తాం. అయితే ఒక రాజు, ఈ రాజు అంటున్నాడు, ఈ రాజు జీవితంలో చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఎంతో గొప్ప కార్యాలు, అంతేకాకుండా దేవుని ఆత్మ నింపుదల కలిగిన ద్వారా తన చుట్టుపక్కల రాజ్యాలు కూడా అతని యెహోషాపాతు, అంతేకాకుండా యూదా దేశం పైన ఫైట్ చేయడానికి భయపడుతూ వచ్చినారు. యెహోవా ఆత్మ నింపుదల కలిగినట్లా ఆ దేశమంతయు సమృద్ధితో పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతేకాకుండా శత్రు దేశాలు కూడా యెహోషాపాతు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి పరిస్థితి యెహోషాపాతు జీవితంలో మనం చూస్తూ వస్తాం. మాతో కలిసి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతం చూస్తాము. యెహోషాపాతు జీవితంలో చూసినట్లయితే దేవుని వాక్యము యెహోషాపాతు విషయంలో మంచి సాక్ష్యం ఇస్తూ వచ్చింది. ఏం సాక్ష్యం ఇస్తూ వచ్చింది? యెహోషాపాతు ఎల్లప్పుడూ యెహోవాను, 2 Chronicles 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయంలో చూడండి. 2 Chronicles 17 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం. అందరం కలిసి మొదటి 3 వచనాలు చదువుకుంటాం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుని యెహోషాపాతు రాజును ఇశ్రాయేలు తన మీదకి రాకుండా రాజు బలపరిచెను. అతడు యూదా దేశంలో ప్రకారం యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గం నడిచింది. చూసినట్లయితే యెహోషాపాతు తన జీవితంలో తన పితరుడైన దావీదు, తన తండ్రి అయిన దావీదు మార్గంలో ప్రారంభ దినములు నడిచిన మార్గంలో నడుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఇంకొక కార్యం ఏం చేసినాడంటే 4వ వచనంలో బయలుదేవతలు ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు తన పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా బయలుదేవతలను తన రాజ్యం నుండి తీసేస్తూ వచ్చినాడు. ముందు వచనం చూసినట్లయితే కాబట్టి యెహోవా 5వ వచనం చూసినట్లయితే కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరచను. యూదా వారందరినీ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండ్రి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగింది. చూసినట్లయితే ఇక్కడ యెహోవా అతని చేతి రాజ్యము స్థిరపరుస్తూ వచ్చినాడు. ఎందుకనగా యెహోషాపాతు దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఒక వచనంలో రాయబడింది, యెహోషాపాతు దేవుని ఇష్టానుసారంగా దేవునికి ఏదైతే దేవుని హృదయంలో దేవుడికి ఏదైతే ఇష్టమో అది చేస్తూ వచ్చినాడు. దేవునికి ఏదైతే ఇష్టమో అది తన జీవితంలో చేస్తూ వచ్చినాడు. ఆ వాక్య భాగం మనం చదువుతాము. 18వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడిందా చూడండి, చదవండి. 19:3 2వ దినవృత్తాంతములు 19:3. అయితే దేశంలో నుండి దేవతాలను తీసివేసి దేవుని యొక్క
చూసినట్లయితే ఇక్కడ 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 చూసినట్లయితే నబి ప్రవక్త యెహోషాపాతు గురించి చెప్తూ వచ్చినారు. నీవు యెహోవా యందు మనసు నిలుపుకుని ఉన్నావు కాబట్టి చూసినట్లయితే యెహోషాపాతు తన జీవితంలో ఏం చేసుకున్నాడు వచ్చినంటే దేవుని యొక్క మనసును దేవుని యొక్క చిత్తము గైకొని అంతేకాకుండా ఆ చిత్తానుసారంగా చేస్తూ వచ్చినారు కాబట్టి యెహోషాపాతు రాజ్యము అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. మనం ఇంకో విభాగంలో చూసినట్లయితే 5:6 వచనం చదవండి. 17:6 17:6 చూసినట్లయితే యెహోవా మార్గం నుండి నడుచు తన మనసు దృఢపరచుకొని దేవుని యందు మనసు పెట్టుకొని తన జీవితము నడిపిస్తూ వచ్చినాడు. అందుకనే యెహోషాపాతు తన రాజ్యాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ముందు వచనంలో చూసినట్లయితే 7వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం బోధించకై పెద్దలైన వారిని స్థిరపరుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ముందు చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం 10వ వచనంలో చూసినట్లయితే యెహోషాపాతు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యెహోషాపాతు రాజ్యము దేవుని ఆత్మతో నింపుదల కలిగినది కాబట్టి దేవుని వాక్యం ఒక ధర్మశాస్త్రం బోధించబడుతుంది కాబట్టి చూసినట్లయితే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఏం చేసి చుట్టుపక్కల రాజ్యాలు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండా ఉండేది. ఎందుకంటే భయపడుతూ వచ్చినారు. ఎందుకంటే యెహోవా భయము చుట్టుపక్కల రాజ్యంలో విస్తరిస్తూ వచ్చింది. సో చూసినట్లయితే ఫిలిస్తీన్లు యెహోషాపాతుకు పన్నులిస్తూ వచ్చినారు. అంతేకాకుండా 12వ వచనం చూసినట్లయితే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశం నుండి కోటలను సామగ్రిని నిల్వ చేయ పట్టణము కట్టించను. చూసినట్లయితే యెహోషాపాతు దేవుని యొక్క ఆత్మ కలిగిన కారణం బట్టి తన అంతకంతయు గొప్పవాడైనాడు. అంతేకాకుండా తన రాజ్యాన్ని సైన్యముతో అంతేకాకుండా అంతకంతకు కోటలను కట్టి అంతేకాకుండా తన పట్టణంను స్థిరపరుస్తూ వచ్చినాడు. ఈ 12వ వచనం నుండి 17వ వచనం వరకు 19వ వచనం వరకు ఈ వాక్య భాగము రాయబడింది. సమయం లేదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. సో చూసినట్లయితే యెహోషాపాతు యెహోవా ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి తన రాజ్యము స్థిరపరుస్తూ వచ్చింది. కానీ మీరు ఒకవేళ యెహోషాపాతు జీవితంలో 20వ అధ్యాయంలో 3వ వచనంలో మొదటి భాగంలో చూసినట్లయితే 20వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే మోయాబీలు, అమ్మోనీయులు అంతేకాకుండా కొందరు దండెత్తి అక్కడికి వచ్చినప్పుడు 3వ అధ్యాయం మొదటి భాగంలో చూసినట్లయితే అందుకు యెహోషాపాతు భయపడను. ఈ వాక్యం చూసినట్లయితే 17వ అధ్యాయంలో మనం యెహోషాపాతు గురించి చూసినట్లయితే యెహోషాపాతు రాజ్యము విషయంలో అందరికీ శత్రు దేశాలందరికీ భయం కలిగింది. అయితే 20వ అధ్యాయంలో 3వ వచనంలో చూసినట్లయితే యెహోషాపాతే ఎవరైతే అతని పైన యుద్ధం చేయడానికి వస్తున్నారో వారి విషయంలో భయపడుతున్నాడు. అసలు జరిగిన విషయం ఏంటి? ఇంత డిఫరెన్స్ అంటే చూసినట్లయితే ఇంత మార్పు యెహోషాపాతు జీవితంలో ఎందుకు జరిగింది? ఈ విషయం మనము ఒకవేళ ధ్యానించినట్లయితే మనం 18వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే యెహోషాపాతు దేవుడు ఆత్మ కలిగి ఉండి దేవుని రాజ్యము దేవుని ఆత్మ ద్వారా తన రాజ్యాన్ని స్థిరపరుస్తూ అంతేకాకుండా అతనుకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా దేవుడు దయచేస్తూ వచ్చినాడు. అయితే అంత మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత యెహోషాపాతు చేసిన చిన్న పొరపాటు, అదేం పొరపాటు? ఆ పొరపాటు ద్వారా జరిగిన విషయం ఏంటి మనం చూస్తూ వస్తాం.
18వ వచనంలో మొదటి భాగం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి కదా. అంతే చాలండి. చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమని రాగుందంటే ఈ అలైడ్ విత్ అహాబ్, హిందీలో చూసినట్లయితే అహాబ్ కే సాత్ అప్నే వివాహ సంబంధ రఖా. చూసినట్లయితే యెహోషాపాతు అంత మంచి దేవుడు అంతగా ఆశీర్వదించినప్పుడు అహాబు, ఇశ్రాయేల్ రాజైన అహాబ్ గురించి దేవుని వాక్యంలో రాయడం ప్రకారం చూసినట్లయితే ఆ దుష్టుడైన రాజు అంటున్నాడు. ఎల్లప్పుడూ దేవుడు యెహోవాను విచారించని రాజు అంటున్నాడని దేవుని వాక్యము రాయబడింది. అహాబ్ గురించి దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. అతను ఎప్పుడు కూడా దేవుని మాట వినేవాడు కాదు, అనగా దుష్టుడైన రాజు అంటున్నాడు, కీర్తి కలిగిన రాజు అంటున్నాడు. అట్లాంటి రాజుతో దేవుని దగ్గర విచారించే ఆ యెహోషాపాతు ఏం చేసినాడంటే వివాహ సంబంధం తన జీవితంలో అహాబుతో ఆ ఫ్రెండ్షిప్, అంతేకాకుండా ఏం చేసినాడంటే తన వివాహ సంబంధము అక్కడ నెలకొల్పుతూ వచ్చినాడు. చూసినట్లయితే యెహోషాపాతు ఎప్పటి వరకైతే తన దేవుని దారిలో మార్గంలో ఉన్నాడో, దేవుని ఎందుకు విచారిస్తూ వచ్చినాడో అప్పటి వరకు అంత బాగానే ఉంది. దేవుని ఆత్మ తన పైన ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే దుష్టుడైన ఇక్కడ అహాబు దేవుని యొక్క విచారించని వ్యక్తితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటున్నాడో అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది, మెల్లమెల్లగా దేవుని ఆత్మ ఆ యెహోషాపాతుతో దూరం అవుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగే విషయం ఏంటంటే అహాబుతో ఇది 18వ అధ్యాయం మొత్తం అధ్యాయం చదివినట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే 18వ అధ్యాయం కంప్లీట్ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఇక్కడ విషయం జరిగిన సంగతి ఏంటంటే ఈ అహాబు ఏం చేసినాడంటే యెహోషాపాతుని చంపాలని కీర్తి కలిగి ఉంటున్నాడు. చూడండి, ఆ యెహోషాపాతు మంచి ఆలోచనతో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచి సంబంధం కలిగి ఉండాలనే ఆలోచన కలిగి ఉంటే ఈ దుష్టుడైన అహాబ్ ఏం చేసినాడంటే యెహోషాపాతుని చంపాలని ప్లాన్ వేస్తూ వచ్చినాడు. అందుకనే మన జీవితంలో కూడా మనము దేవుని యందు మనము మొట్టమొదట మనం దేవుని పాప క్షమాపణ పొంది ఉచితముగా దేవుని ద్వారా రక్షణ పొందుతూ వచ్చినాము. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన తన మార్గంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపి మనల్ని దేవుని మార్గంలో తీసుకెళ్తూ వస్తున్నాడు దినదినం. అంతేకాకుండా మన జీవితంలో ఆత్మీయంగా దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ ఐశ్వర్యము ఘనతయు అధికంగా మనం చేస్తూ వస్తున్నాడు. అంత చేసిన తర్వాత మనము మన జీవితంలో అన్యులతో సహవాసం కలిగినప్పుడు మన జీవితం జరిగే విషయం ఏంటంటే మెల్లమెల్లగా మనము అన్నిటితో సహవాసం కలిగినప్పుడు అన్నిటితో మనము ఏం చేస్తామంటే అన్ని విషయాలు రాజీ పడుతూ వస్తాం. ఇక్కడ చూసినట్టయితే యెహోషాపాతు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, అహాబుతో మీ సైన్యం నా సైన్యము, మీరు దగ్గర నేను యుద్ధం చేస్తాను అని అన్ని విషయంలో ఓకే అని చెప్తూ వస్తున్నాడు. అయితే 6వ వచనం 5, 6, 7 వచనం చూసినట్లయితే యెహోషాపాతు చెప్తూ వస్తున్నాడు, మనం యెహోవా దగ్గర విచారణ చేస్తామని చెప్తూ వచ్చినాడు. అయితే అహాబు ఏం చేస్తున్నాడంటే యెహోవా దగ్గర విచారణ చేయకుండా అన్య ప్రవక్తలైన 4 ప్రవక్తలను పిలిపించి వారి ద్వారా విచారణ చేస్తూ వచ్చినాడు. కానీ యెహోవా ప్రవక్త అయిన మికాయా అతని దగ్గర విచారణ చేయడానికి ఇష్టపడలేదు. అయితే ఆ విషయంలో యెహోషాపాతు కూడా అహాబుతో రాజీ పడుతూ వచ్చినాడు. అక్కడ ఆ విధంగా రాజీ పడుట్ల జరిగే విషయం ఏంటంటే యెహోషాపాతుకు మరణ ఏం చెప్తారంటే మరణాపాయము యెహోషాపాతుకు కలుగుతూ వచ్చింది. చూసినట్లయితే మొట్టమొదట యెహోవాను ఆశ్రయించి నడుచుకున్నప్పుడు యెహోవా ఆత్మ ద్వారా యెహోషాపాతు అత్యధికంగా ఘనత అధికం అవుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే అహాబుతో ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చినాడో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే యెహోవా ఆత్మ యెహోషాపాతును దూరం వెళ్ళిపోయి ఇప్పుడు మరణ
ఆ మరణ అలాంటి పరిస్థితి అహాబుకు యోషపాతుకు జరుగుతూ వచ్చింది. 17వ అధ్యాయంలో కంప్లీట్ గా అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 30వ వచనం చదవండి కదా, 18:30. చదవండి 30వ వచనం చదవండి. 30వ వచనం చదవండి. చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు అహాబుతో వివాహ సంబంధం లేక తన ఫ్రెండ్షిప్ కలిగడం ద్వారా ముఖ్యంగా వచనం చూసినట్లయితే యెహోషాపాతు మరణాపాయం చూస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితిలో తను చేసిన తప్పును తను గ్రహించుకొని ఇమ్మీడియట్లీ ఏం చేసినాడంటే యెహోవాను మొరపెడుతూ వచ్చినాడు. యెహోవాను మొరపెట్టినప్పుడు జరిగిన విషయం ఏంటంటే యెహోవా అతనికి సాయం చేసిన, అంతేకాకుండా అక్కడ ఆ మరణాపాయం నుండి యెహోషాపాతును దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. ఈ విధంగా 19వ వచనం మొదటి వచనం చూసినట్లయితే యూదా రాజైన యెహోషాపాతు ఈ అపాయం చెందకుండా యెరూషలేములో తన నగరంలో తిరిగి వచ్చాను. చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం మొత్తం అధ్యాయం చూసినట్లయితే యెహోషాపాతు చేసిన తప్పు తను గ్రహించుకొని యెహోవాను మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చినాడు, తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుని ఆత్మ కలిగినప్పుడు మన అన్యులతో లేకపోతే యెహోవాను విచారించని వారితో ఎప్పుడు మనము వారితో ఫ్రెండ్షిప్ అయినా వారితో సహవాసం అయినా లేదా ఏదైనా కూడా మనం చేస్తూ రాకూడదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే మన ఆత్మీయ జీవితానికి దెబ్బ ఉంటుంది, అంతేకాకుండా మన జీవితంలో గొప్ప నష్టాన్ని మనము పొందుతూ వస్తాం. ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు తన జీవితంలో చేసిన తప్పు ద్వారా యెహోవా ఆత్మ తన నుండి తొలగుతూ వచ్చింది. యెహోవా ఆత్మ ఎప్పుడైతే యెహోషాపాతు నుండి తొలుగుతూ వచ్చిందో తన జీవితంలో భయం అనేది పుడుతూ వచ్చింది. 20వ వచనం చూసినట్లయితే మొదటి భాగంలో చూసినట్లయితే 20వ వచనం ఫస్ట్ వర్స్ చదవండి కదా, ఏది రాసింది? 20వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే యెహోవా ఆత్మ యూదా రాజ్యం నుండి యెహోషాపాతు తొలగిపోయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే శత్రువులకి అది అవకాశము వచ్చింది. ఏం అవకాశము? ఇప్పుడు యూదా రాజ్యం పైన దండెత్తి యుద్ధం చేయడానికి ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే యెహోషాపాతుకు దేవుడు ఆత్మ కలిగి ఉండలేడు కాబట్టి జరిగిన విషయం ఏంటంటే అతను భయపడుతూ వచ్చినాడు. 3వ వచనం ఏం జరిగింది? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటియు ఉపవాసము ఆచరించడం చెప్తూ వచ్చినాడు. ఇక్కడ దేవుని ఆత్మను మళ్ళీ యూదా రాజ్యంలో యెహోషాపాతు రాజ్యంలో రావాలని యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడు? మళ్ళీ ఇమ్మీడియట్లీ అక్కడ ఉపవాసము ప్రకటిస్తూ వచ్చినాడు, అందరినీ అక్కడ పిలుస్తూ వచ్చినాడు. 4వ చదవండి కదా, 4వ వచనము. పైగా 12వ వచనం వరకు ఇదే రాయబడింది. ప్రభా ఇప్పుడు యెహోషాపాతు దేవుని యొక్కకు వచ్చి ఉపవాసంతో ఉండి తన రాజ్యం అంతయు తన ప్రజలంతయు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యెహోవా దగ్గర క్షమాపణ, అంతేకాకుండా ఏం చేస్తున్నారంటే తన తప్పిదములు ఒప్పుకుంటూ వస్తున్నారు. ప్రభా మరి ఇప్పుడు మా చేత కాదు ప్రభా,
ఈ యుద్ధం చేయడానికి మా చేత కాదు ప్రభా, మీ మాకు శక్తి లేదు, మాకు బలం లేదని ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇక్కడ వారు ఇక్కడ 9th వరకు చదువు కదా. ట్వెల్త్ వర్స్ చదువు కదా. చూడండి ఇక్కడ చూడండి, యెహోషాపాతు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన రాజ్యంతో అందరితో కలిసి ఏకీభవించి దేవుడి దగ్గరికి వచ్చి తను తాను ఖాళీ చేసుకుంటూ వచ్చినాడు. మీరు ఒకవేళ చూసినట్లయితే యెహోషాపాతు రాజ్యాన్ని 10వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం చదివినట్లయితే తన రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరుస్తూ వస్తున్నాడు, ఎంత ఉన్నతమైన కోటలు కడుతూ సేనాధిపతులను స్థిరపరుస్తూ, అంతేకాకుండా అంతకంతగా గొప్పవాడై అంత పెద్ద సేనను సిద్ధపరిచిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభా ఇప్పుడు నా చేత కాదు ఈ శత్రువును ఓడించాలంటే నా చేత కాదని తను తాను ఖాళీ చేసుకుంటూ వచ్చినాడు. అందుకనే అలాంటి పరిస్థితి, అలాంటి స్వభావంతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, యెహోవా ఆత్మ మళ్ళీ ఆ యూదా దేశంకు తిరిగి వస్తుంటే మనం చూస్తూ వస్తాం. ఈ వచనం 14వ వచనం చదవండి కదా, 14th verse చదవండి. చూసండి, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఈ విధంగా దేవుని యొక్క మొరపెట్టు వచ్చినప్పుడు అక్కడున్న జెహాజియేలుకు ఏం జరిగిందంటే, యెహోవా ఆత్మ ఆ జెహాజియేలు వచ్చి 14వ వచనంలోనే యెహోవా ఆత్మ అతని లాగా అతను ఇలాగూ ప్రకటించెను. చూసినట్లయితే యెహోవా ఆత్మ అనగా యెహోవా వాక్కు లేకపోతే యెహోవా సందేశం, మెసేజ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి యూదా దేశంకు రావటము మనం చూస్తూ వస్తాం. అందుకని మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు తన ప్రజలందరూ ఈ విధంగా కూడి వచ్చి యెహోవాను మొరపెడుతూ వచ్చినారు. అయితే చూసినట్లయితే ఈ నాయకుడు యెహోషాపాతు, అయితే దేవుడు యెహోషాపాతుతో మాట్లాడాలి కదా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, జెహాజియేలుతో యెహోవా ఆత్మ జెహాజియేలుతో వచ్చి అక్కడ దేవుడు అతని ద్వారా అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. అందుకనే మన సంఘంలో ప్రొఫెసింగ్ అంకుల్ కూడా ఈ విషయం చెప్తూ వస్తున్నారు. ఏ విషయం చెప్తూ వస్తున్నాడు, మన సంఘంలో అందరూ అంత మూడు మాటలు చెప్తూ వస్తున్నాడు. ఏం మాటలు అంటే, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రెసియస్, అంతేకాకుండా ఆల్ ఆర్ ఈక్వల్. అందుకని ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఏంటంటే అందరం సమానవాడు వారు. రెండోది ఏంటంటే అందరము ముఖ్యమైన వారం. మూడోది ఏంటంటే అందరము దేవుని దృష్టిలో విలువ కలిగిన వారం. అందుకని మనమందరూ దేవుని దృష్టిలో సమానమైన వారం. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ నాయకుడిని యెహోషాపాతుతో దేవుడు మాట్లాడడం లేదు. అక్కడ ఉన్న ప్రజలలో జెహాజియేలు మీద దేవుని ఆత్మ వచ్చి అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చినాడు. అందుకనే మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏక మనసుతో, ఏ భేదభావం లేకుండా, నేను పెద్ద నేను చిన్న అని ఏ భేదభావం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం ఏక మనసుతో దేవుని మొరపెట్టినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు యెహోవా ఆత్మ దేవుని ఆత్మలో వచ్చి మనకు దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాం. ఇక్కడ చూసినట్లయితే జెహాజియేలు ద్వారా ఇక్కడ సందేశము దేవుడు తెస్తూ వచ్చినాడు. మళ్ళీ తిరిగి ఆ యూదా రాజ్యంలో యెహోవా ఆత్మ తిరిగి వచ్చట చూస్తూ వస్తున్నాము. యెహోవా ఆత్మ యూదా రాజ్యంలో తిరిగి వచ్చట ద్వారా చూసినట్లయితే వారు ఏ యుద్ధం చేయకుండా కూడా ఏం జరిగిందంటే 15వ వచనం చెప్తూ వస్తున్నాడు,
యూదా ద్వారా యేషూయను కాపురసు ద్వారా యెహోషాపాతు రాజా వీరందరూ ఆలోచించుడి, యెహోవా సెలవిచ్చినదనగా ఈ గొప్ప సేనలకు మీరు భయపడకుడి, జరేగుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తూ వస్తాడని చెప్తూ వస్తున్నారు. కళ్యాణ చూసినట్లయితే ఏం చెప్తూ వస్తున్నారు? మీరు యుద్ధ పంక్తులుగా 17th verse చూసినట్ల మీరు యెహోవా చేసే రక్షణ మీరు చూసేదారని చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు అక్కడికి యుద్ధం ఏం చేయలేదు, అంత గొప్ప సైన్యము యెహోషాపాతు ఉన్నా కూడా అక్కడ ఏమి యుద్ధం చేయలేదు. 22వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినారో వాళ్ళు పాటలు పాడుతూ అక్కడ ముందు వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే అక్కడ వారికి విజయం కలుగజేస్తూ వచ్చినాడు. చూసినట్లయితే యెహోవా ఆత్మ మనలో నింపుదల కలిగినప్పుడు ఏ శోధనైనా కూడా, ఏ పరీక్ష అయినా కూడా, ఏ సమస్య అయినా కూడా మనము దేవుని ద్వారా బలం పొంది దానిపైన విజయం పొందుతూ వస్తాం. ఒకవేళ యెహోవా ఆత్మ లేనప్పుడు ఏం జరుగుతుంది? మనలో భయం పుడుతూ వస్తుంటది. అంతేకాకుండా శత్రువుకి మనం చోటించడం ద్వారా శత్రువు మన పైన దాడి చేయడానికి అవకాశం ఉంటూ వస్తుంటది. అందుకనే మన జీవితంలో మనం అందరం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం మన జీవితంలో ఏ విధంగా మనం విశ్వాసంలో జీవిస్తూ వస్తున్నాము. యాక్చువల్లీ సగమే చెప్తూ వచ్చినాం. మన జీవితంలో ఏ విధంగా మనం ఉంటూ వచ్చినాం. అయితే మనము ఈ రోజుల్లో మనకి ఇలాంటి యుద్ధాలు లేవు ఈ రోజుల్లో. అయితే మన యుద్ధం ఏంటిది? మనము ఎఫెసియన్స్ 6:12 ప్రకారంగా మన యుద్ధం 2 minutes. మన యుద్ధం ఏంటంటే చాలా ఎంతమంది కదండి కదా, ఎఫెసి 6:12 ఎంతమంది కదండి, ఎఫెసి 6:12. చూసినట్లయితే మన పోరాటం ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఆ విధంగా యెహోషాపాతుకు ఈ శత్రువులు వచ్చి దండెత్తినప్పుడు దేవుడు దగ్గరకు వచ్చి మొదలుపెట్టినప్పుడు దేవుడు విజయం కలిగిస్తూ వచ్చినాడు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు మన ఈ లోకంలో రక్షిస్తూ వచ్చినాడు. మన యుద్ధము మన ఏదో కనబడే వాటితో కాదు, కానీ ఏదైతే కనబడి వాటి ఉంటుందో ఎఫెసీ 6:12 ప్రకారంగా మన యుద్ధము వాటిపైన ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకొని మనం ఏం చేయాలంటే ఆ యుద్ధంలో ఆ సాతానుతో పోరాడటానికి పరిశుద్ధాత్మ నిపుణత కలిగి ఉంది మనం పోరాటం రావాలి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు చెప్తూ వచ్చినారు, పవిత్రాత్మ మిమ్మల్ని ఏం చేస్తారు? బోధిస్తారు. దాని ద్వారా మీకు నడిపింపు కలుగజేస్తూ వస్తారు. కాబట్టి మనం ఆత్మతో నిపుణత కలిగింది ఎప్పుడైతే మనం మన విశ్వాస జీవితంలో కొనసాగిస్తూ వస్తామో, ఎప్పుడైతే మనం విశ్వాస జీవితంలో ఈ విధంగా మనం వెళ్తూ వస్తామో, మనము సాతానులో పుట్టించే ఆ అంచెలు ఏదైతే ప్రయత్నం చేసి ఆ సాతాను దాడి నుండి మనం దేవుడు రక్షిస్తూ వస్తాడు. అంతేకాకుండా మనల్ని విజయం కలిగిస్తూ వస్తాడు. అందుకని మన జీవితంలో మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? మనము ఈరోజు యెహోవా ఆత్మ కలిగి జీవిస్తూ వస్తున్నామా, లేకపోతే సాతానుకు చోటిచ్చి మన జీవితాన్ని యెహోవా ఆత్మ పోగొట్టుకుని మన జీవితానికి వట్టి జీవితం జీవిస్తూ బోడిపోయిన జీవితం మనం కలిగి ఉంటున్నామా మనం పరీక్షించుకొని, ఒకవేళ అలాంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుని యొక్క దగ్గరికి వచ్చి క్షమాపణ, యెహోషాపాతు ఏ విధంగా ఉపవాసం ఉండి క్షమాపణ అడుగుతూ వచ్చినాడో, యెహోవా ఆత్మ ఏ విధంగా ఆ రాజ్యానికి మళ్ళీ తిరిగి వచ్చిందో, అదేవిధంగా మనం దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటామో దేవుడు తప్పకుండా మన పాపాలను మన తప్పులను క్షమించి మళ్ళీ తిరిగి యెహోవా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నిపుణులు కలుగజేసి మనల్ని విశ్వాస జీవితంలో జీవంత జీవితం జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయపడుతూ వస్తాడు. దేవుడి వాక్యం జీవించాలి.
నడిపించబడి సంవత్సరంలో కూడా విజయం సాధించుకోవాలి దేవుడు ప్రకటిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం మన నమ్మకంలో ఉండాలి. మన శక్తితో దేవుడు సహాయం మన అర్పణలను అర్పిస్తా 376 మొదటి చరణం ఆఖరి చరణం పాడుకొని మన అర్పణలు అర్పిద్దాం. ఈ తమిళ హిందీలో కూడా రాయట్లేదు మరి. ఓకే. పైన
దయచేసి కూర్చోండి. ప్రకటనలు మనం గమనిద్దాం. మనకు మంగళవారము సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు దయచేసి ప్రారంభించి పాల్గొంటుందండి. అల్గేలో బుధవారం పరిచయం ప్రార్థించండి. ఇక్కడ వాళ్ళు పాల్గొనడానికి ప్రయత్నించండి. బుధవారం కూడా మనం బైబిల్ స్టడీ 9 నుంచి 10 గంటలకు ఉంటుంది కాబట్టి దయచేసి అందరు రావడానికి ప్రయత్నించండి. శుక్రవారం శనివారం మరి నకీలు ఉన్నలపై పరిచయప్పుడు కూడా మీరు ప్రార్థించాలని కోరుచుంటున్నాం. ఇప్పుడు వచ్చే శనివారము ఆఖరి శనివారం కాబట్టి మనకు సహోదరుడు దాస్ సంఘంలో ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది. రావడానికి ప్రయత్నించండి. మరి అల్గీ నుంచి కానీ దూర ప్రాంతం నుంచి ఎవరైనా వస్తానంటే తీసుకురావడానికి నేను సాయంకాలము వస్తాము. దయచేసి ఎవరైనా రెడీ ఉండి చెప్పండి. ఆ రోజు ఇక్కడే ఉండి మళ్ళీ ఆ రోజు చూసుకుంటే ఉన్నట్లాగా వెళ్ళవచ్చు. ప్రయత్నించండి. చుట్టూ ఉంటే రావడానికి ప్రయత్నించండి. మన సుదర్శన్ బ్రదర్ కొరకు ఇంకా లీవ్లో ఉన్నారు కదా, సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థించండి. సజ్జలో ఉండే మోసే అన్న మరి జాయిండీస్ అయ్యి మరి ఎమర్జెన్సీ లీవ్లో వెళ్ళినాడు. ఆరోగ్యం బాగోలేక మరి డాక్టర్లు పర్వాలేదు అన్నారంట. ప్లేట్లెట్స్ ఏదో పడిపోలేదు, పర్వాలేదు అని అన్నారంట. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ రోజు అల్గే నుంచి దేవుడు కూడా కన్ను వాసిందంట, మొత్తం హాస్పిటల్కి వెళ్ళాడు. అందుకని మందిరానికి రాలేదు. తన కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రార్థించకుండా మోకరించండి. Gracias.